నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే ఈజీగా మన ఇంట్లో ఉంచి యానిమేటెడ్ వీడియోస్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. అది మన మొబైల్ నుంచి అయినా చేసుకోవచ్చండి. దానికోసం నేను ప్రీవియస్‌గా తయారు చేసిన వీడియో ఒకసారి మీకు చూపిస్తాను ఐడియా కోసం. Look at this bright red fruit. It's an apple, a PPLE apple. Apples are crunchy and sweet. Have you ever eaten an apple? Wow, look at these tiny juicy fruits. These are grapes. 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 They can be green or purple. Which color do you like? ఈ రకంగా మనం యానిమేటెడ్ వీడియోస్ తయారు చేసుకోవచ్చు. నేను ఒక 2 ఫ్రూట్స్ చూపించాను కదా, అలా మీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దానికోసం మీ దగ్గర ఏమన్నా ఓన్ స్క్రిప్ట్ ఉంటే పర్లేదు. మీ దగ్గర స్క్రిప్ట్ లేకపోతే మాత్రం మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీని స్క్రిప్ట్ అడగాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ చాట్ జీపీటీ అని ఎంటర్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా, ట్రై చాట్ జీపీటీ అని, దాని మీద క్లిక్ చేయండి. వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అని ఉంది కదా, అక్కడ మెసేజ్ ఉంది. మనం ఏ మెసేజ్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ గా మనకి సంబంధించింది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేస్తున్నానంటే, గివ్ మీ ఏ షార్ట్ స్క్రిప్ట్ ఫర్ కిడ్స్ రిలేటెడ్ వీడియో లైక్ ఫ్రూట్స్ అండ్ ఇట్స్ కలర్ అండ్ స్పెల్లింగ్. నేను ఈ రకంగా ఎంటర్ చేశాను. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి మ్యాటర్ వస్తుంది చూడండి. టైటిల్ అని వచ్చింది కదా, టైటిల్, కలర్స్, స్పెల్లింగ్స్, ఫన్ లెర్నింగ్ ఫర్ కిడ్స్ అని వచ్చింది కదా, దాంట్లో మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నేను డ్రాగ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మ్యాటర్ వచ్చింది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, ఈ అన్నిటిలో కూడా మనం యానిమేటెడ్ వీడియో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చాట్ జీపీటీ ఇచ్చిన స్క్రిప్ట్ నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మనకి ఎక్కడి వరకు కావాలంటే మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. కాపీ చేసి నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్లో ఇప్పుడు మనం కాపీ చేసుకున్న దాన్ని ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం యానిమేటెడ్ వీడియోస్ని ప్రిపేర్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే క్యాన్వా యాప్ని ఓపెన్ చేస్తున్నాను. మీ దానిలో ఆల్రెడీ క్యాన్వా యాప్ ఉంటే కనుక ఓపెన్ చేసేయండి. క్యాన్వా యాప్ లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఐదర్ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ క్యాన్వా యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా కనపడుతుంది, క్యాన్వా అని వస్తుంది కదా. వచ్చిన తర్వాత మనకి కింద ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. పైన ఏం సెర్చ్ చేస్తాం, యూట్యూబ్ వీడియో అని సెర్చ్ చేస్తాం. యూట్యూబ్ వీడియో అని సెర్చ్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఈ రకంగా కనిపిస్తుంది చూడండి. క్రియేట్ ఏ బ్లాంక్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ గురించి చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇందాక మనకు అక్కడ ఏమేమి ఫ్రూట్స్ వచ్చినాయి, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ అవన్నీ వచ్చినాయి కదా. అదే ఫ్రూట్స్తో ఇప్పుడు మనకి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాపిల్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి వైట్ కలర్లో బ్లాంక్ షీట్ అని కనపడింది కదా. కనిపించిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఎలిమెంట్స్ ఉంది కదా, అక్కడ యాపిల్ అని టైప్ చేయండి. యాపిల్ ఇమేజ్ వచ్చింది కదా, దాని మీద టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ రకంగా మనకి ఇమేజెస్ అనేవి వస్తాయి. గ్రాఫిక్స్, వీడియోస్, ఫొటోస్, ఇమేజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, దాని మీద సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే ఆ యాపిల్ ఇమేజ్ అనేది మన ఇక్కడ దీనిలోకి వస్తుంది అనమాట. దీని సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిక్రీజ్ చేద్దాం అనుకోండి, ఎడ్జ్లో పట్టుకుని ఇలా డ్రాగ్ ఆన్ చేయండి. డ్రాగ్ ఆన్ చేస్తే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ యాపిల్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఏ రకంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇందాక మన చాట్ జీపీటీ స్క్రిప్ట్లో యాపిల్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చినాయి కదా. ఆరెంజ్ కూడా ఉంది కదా, ఆరెంజ్ ఫ్రూట్ ఇమేజ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తున్నాయి. సీ ఆల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ వస్తాయి. మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకోగానే అది మనకి ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని స్లోగా సైజ్ అనేది ఈ రకంగా డిక్రీజ్ చేసుకోవచ్చు పైన ఎడ్జ్లో పట్టుకుని. ఓకేనా. మళ్ళీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, గ్రేప్స్ ఫ్రూట్ ఇమేజ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్రేప్స్ వచ్చినాయి కదా, వీటిలోంచి కూడా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మన వీడియోలో 3 సైజు ఒకేలాగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాపిల్ తీసుకున్నాం కదా, యాపిల్కి ఫేస్ కావాలి. మనం ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాం, మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి పైన సర్చ్ ఎలిమెంట్స్లో కార్టూన్ ఫేస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫేసెస్ వచ్చినాయి కదా, కార్టూన్ ఫేసెస్ ఇమేజెస్. మనకి యాపిల్కి ఏదైతే సెట్ అవుతుందో మనం ఆ ఫేస్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇలా డ్రాగ్ ఆన్ చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కనపడతాయి. ఓకేనా, ఫస్ట్ది సెకండ్ది బాగుందంటే ఇలా మనం సెకండ్ తీసుకోవచ్చు. తీసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. దీని సైజ్ ఇక్కడ ఎడ్జ్లో పట్టుకుని సైజ్ అనేది మనం డిక్రీజ్ చేసుకుని దీన్ని ఇలా మిడిల్లో ప్లేస్ చేశాను నేను యాపిల్కి. ఓకేనా, కార్టూన్ ఫేస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి ఇంకా యాపిల్కి ఏం పెడదాం అనుకుంటున్నాను, కార్టూన్ ఆర్మ్స్ పెడదాం అనుకుంటున్నాను. ARMS కార్టూన్ ఆర్మ్స్ అని పెట్టి ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చినాయి కదా హ్యాండ్స్, మనం దానికి సూట్ అయ్యే హ్యాండ్ అని తీసుకోవాలి. ఓకేనా, యాపిల్కి ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవాలి. ఈ హ్యాండ్ తీసుకుని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. దీని సైజును కూడా మనం ఈ రకంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకుని ఇది కూడా ఇక్కడ పెట్టుకున్నాను. దీని సైజ్ పెద్దగా ఉంది కదా, దీన్ని కూడా మనం ఏం చేసుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలి. డిక్రీజ్ చేసుకుని రెండు ఇలా ఈక్వల్ సైజులో పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, యాపిల్కి పైన ఉన్నాయి. నేను దీన్ని కింద పెడదాం అనుకుంటున్నాను, యాపిల్కి కింద. దాని మీద ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ అని ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేస్తే సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంది. బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది, హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళింది. ఇంకో దాని మీద కూడా అలానే ఇంకో హ్యాండ్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేసానా, హ్యాండ్ ఎక్కడికి వెళ్ళింది, బ్యాక్వర్డ్ వెళ్ళింది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, కార్టూన్ ఆర్మ్స్ కూడా చేసాం కదా, కార్టూన్ ఫీట్ అని ఎంటర్ చేశారు ఎలిమెంట్స్లోకి వెళ్ళి. ఇలా లెగ్స్ వచ్చినాయి కదా, వీటిల్లో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకుని ఇది యాపిల్ దగ్గర పెట్టుకున్నాను. సైజ్ కూడా మనం లాస్ట్లో ఎడ్జ్లో పట్టుకుని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ప్లేస్ చేసామా. ఇది కూడా ఎలా ఉంది, యాపిల్ ఫ్రంట్ ఉంది. బ్యాక్ వెళ్ళాలంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి సెండ్ బ్యాక్వర్డ్ అని క్లిక్ చేస్తే ఏమైంది, అది బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు యాపిల్ అనేది కార్టూన్ ఇమేజ్ రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం దేనికి చేసుకోవచ్చు, ఆరెంజ్కి అండ్ గ్రేప్స్కి కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం దీనికి చేసినందుకు కష్టపడ అవసరం లేదు. యాపిల్ ఇమేజ్ ఉందా, దాన్ని మొత్తం ఇలా డ్రాగ్ ఆన్ చేయండి. డ్రాగ్ ఆన్ చేస్తే యాపిల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, కాపీ ఉందా, కాపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఉన్నాయా అక్కడ క్లిక్ చేసి పేస్ట్ ఉంది కదా, పేస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ ఆన్ చేయండి. డ్రాగ్ ఆన్ చేసి దేని మీద ప్లేస్ చేసుకున్నాను, ఆరెంజ్ మీద ప్లేస్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత యాపిల్ వద్దు కదా మనకి, యాపిల్ని పక్కకు జరపండి. జరిపి డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇందాక చేసినట్టే దేనికి వచ్చేసింది, ఇప్పుడు మనకి ఆరెంజ్కి వచ్చేసింది. మనం ఏం చేయకుండా జస్ట్ దాని మీద క్లిక్ చేసి కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసాం. చేస్తే సేమ్ ఎలా దేనికి వచ్చేసింది, ఆరెంజ్కి వచ్చేసింది. మనం ఏం కష్టపడుకోకుండా. ఇప్పుడు హ్యాండ్స్ అవన్నీ దీనికి కూడా ముందుకున్నాయి కదా, బ్యాక్ సైడ్ పెట్టాలి. రైట్ క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెండ్ బ్యాక్వర్డ్. ఈ హ్యాండ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది కదా, సేమ్ ఈ రకంగానే లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెండ్ బ్యాక్వర్డ్. 2 హ్యాండ్స్ కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫీట్ కూడా బ్యాక్ సైడ్ వెళ్ళాలి కదా, లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెండ్ బ్యాక్వర్డ్. ఈ రకంగా దీన్ని బ్యాక్ సైడ్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుని సైజ్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ రకంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేప్స్ ఉంది కదా, అదే రకంగా మనం గ్రేప్స్కి కూడా చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని ఈ రకంగా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ కాపీ చేస్తున్నాను. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ అప్పుడు మనకి ఏమొస్తుంది, డూప్లికేట్ ఇమేజ్ అని వస్తుంది. ద డూప్లికేట్ ఇమేజ్ని ఇలా డ్రాగ్ ఆన్ చేసి మళ్ళీ నేను దేని మీద పెడుతున్నాను, గ్రేప్స్ మీద పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనకి ఆరెంజ్ ఇమేజ్ వచ్చు కదా, ఆరెంజ్ ఇమేజ్ని అలా డ్రాగ్ ఆన్ చేసి పక్కకు పెట్టండి. పెట్టి డిలీట్ చేసేయండి. అప్పుడు దీని మీద ఉన్న ఫేసు, ఆర్మ్స్, ఫీట్ మాత్రమే వస్తాయి. మనం ఆ ఇమేజ్ని అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ పెట్టాలి కదా, రైట్ క్లిక్ చేసి
లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్. ఈ హ్యాండ్ బ్యాక్ సైడ్ వెళ్ళింది కదా, సేమ్ ఇలానే రైట్ క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్. ఈ రకంగా ఫుట్ను కూడా మనం ఏం చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ఇలా మనకి ఇమేజెస్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇలా ఇమేజెస్ అన్నీ మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఉంది కదా, ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ టైప్ అని ఉంది కదా, అక్కడ పక్కన యారో ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి MP4 వీడియో అని ఉంది. ఇప్పుడు మనకి ఇది వీడియోలో అవసరం లేదు కదా, అందువల్ల PNG సెలెక్ట్ చేసుకోండి. JPG PNG అని ఉండే, దానిలో నేను PNG సెలెక్ట్ చేశాను. చేసి డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం క్రియేట్ చేసిందంతా కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. ఈ డౌన్లోడ్ అయిన ఇమేజెస్కి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు యానిమేటెడ్ డ్రాయింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యాపిల్స్ ఏ రకంగా డ్యాన్స్ చేస్తాయి అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మళ్ళీ మనం దేనికి వెళ్ళాలి, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉంది కదా మొబైల్లో, ఓపెన్ చేసి దానిలో పైన సెర్చ్ ఆప్షన్లో యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని ఎంటర్ చేయండి. యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని ఎంటర్ చేసిన తర్వాత పేజ్ మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. యానిమేటెడ్ డ్రాయింగ్స్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అవుతున్న తర్వాత కింద మనకి ఇక్కడ ఆప్షన్ కనపడుతుందా, క్రియేట్ యువర్ యానిమేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని వచ్చి పక్కన ట్రై ఇట్ నవ్ అని ఉంది కదా, ఆ ట్రై ఇట్ నవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది కదా, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏం అడుగుతుంది, అప్లోడ్ ఏ ఫోటో అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫొటోస్ని ఏం చేయొచ్చు, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటే అక్కడి నుంచి తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అక్కడి నుంచి తీసుకుని అప్లోడ్ చేసుకున్నాను. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి తీసుకుని అప్లోడ్ చేసుకున్నాను. చేసి ఈ రకంగా నేను సేవ్ చేసిన పిక్చర్ ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు అది లోడ్ అవుతుంది. ఇక్కడ 3 పిక్చర్స్ వచ్చినాయి కదా, నేను 3 పిక్చర్స్కి ఒకేసారి చేయట్లేదు యానిమేషన్ అనేది. ఫస్ట్ యాపిల్కి చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఇలా డ్రాగ్ ఆన్ చేసి, అందుకు నేనేం చేస్తున్నాను, జస్ట్ యాపిల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే తర్వాత మనకు కావాల్సిన 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ మాత్రమే సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. మనకి పేజీ ఈ రకంగా వస్తుంది. ఓకేనా. యాపిల్ అనేది క్లియర్గానే ఉంది కదా. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమో అడుగుతుంది, అడ్జస్ట్ బై డ్రాగింగ్ ద పాయింట్స్, అంటే ఐస్, లెగ్స్, హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేస్లో అవి ఉన్నాయా లేదా అని అడుగుతుంది. లేకపోతే కనుక మనం ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐస్ ప్లేస్లో ఐస్, హ్యాండ్స్ ప్లేస్లో హ్యాండ్స్, లెగ్స్ ప్లేస్లో లెగ్స్ అడ్జస్ట్ చేసేసి జస్ట్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు ఈ రకంగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఐస్ వాటి ప్లేస్లో, హ్యాండ్స్, లెగ్స్ అనేది మనకి ఇలా క్లియర్గానే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏం చేశాను, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మన యానిమేషన్ అనేది రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడు మన యానిమేషన్ అనేది రెడీ అయింది. ఈ రకంగా కనపడుతుంది చూడండి. యువర్ యానిమేషన్ షుడ్ బి రెడీ అని వచ్చిందా, ప్రివ్యూ ఈ రకంగా వచ్చింది. ఓకేనా. మనకి ఇది ఓకే అంటే మనం ఏం చేయాలి, దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 యారో మార్క్స్ కనపడుతున్నాయి కదా ఎడ్జ్లో, దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి లాస్ట్లో ఎడ్జ్లో మళ్ళీ మనకి 3 డాట్స్ కనపడుతున్నాయా, ఆ 3 డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి యాపిల్కి చేసిన యానిమేషన్ అనేది ఏమవుతుంది, రెడీ అవుతుంది. ఫైల్ మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో డెస్క్టాప్ మీద కానీ ఎక్కడ అనుకుంటే అక్కడ ఆ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మనం డెస్క్టాప్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలానే మనం యాపిల్ తర్వాత ఆరెంజ్కి, గ్రేప్స్కి కూడా చేసుకోవచ్చు. మళ్ళీ అప్లోడ్ ఫోటో చేసుకుని మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా డెస్క్టాప్లో, దానిలోంచి మనం యాపిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఆరెంజ్, గ్రేప్స్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ డ్రాగ్ ఆన్ చేసి మనకి ఇప్పుడు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆరెంజ్కి యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఆరెంజ్ మాత్రమే సెలెక్ట్ చేశాను. చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కనపడుతుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఐస్, హ్యాండ్స్, లెగ్స్ అడ్జస్ట్ చేయమని అడుగుతుంది. దేని ప్లేస్లో అది పెట్టేసి జస్ట్ నేను అలా మళ్ళీ ఏం చేశాను, జస్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. యువర్ యానిమేషన్ షుడ్ బి రెడీ సూన్ అని వస్తుంది చూడండి.
ఈ రకంగా మన ఆరెంజ్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా, మనకి ఇక్కడ కింద పక్కన ఇమేజెస్ కనబడుతున్నాయి కదా, మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ రకంగా వస్తుంది. నేను సెకండ్ టైప్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ రకంగా వచ్చింది. ఓకేనా, మళ్ళీ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఆరెంజ్ యానిమేషన్ కూడా ఏమవుతుంది, మనకి డౌన్లోడ్ అవుతుంది. అవి మనకి డెస్క్టాప్ మీద కానీ ఎక్కడ కానీ కావాల్సిన చోట సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో ఇమేజ్ ట్రై చేసాం కదా, ఏంటిది, గ్రేప్స్. మళ్ళీ అప్లోడ్ ఏ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు మనం థర్డ్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. గ్రేప్స్ కావాలి కదా, మొత్తం అదంతా డ్రాగ్ ఆన్ చేసేసి జస్ట్ గ్రేప్స్ పార్ట్ మాత్రమే ఉంచి ఏం చేశాను, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత గ్రేప్స్ ఇమేజ్ మాత్రమే కనబడుతుందా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఐస్, హ్యాండ్స్, లెగ్స్ అవి అడ్జస్ట్ చేసుకుందాం మనకి కరెక్ట్గా లేకపోతే. ఓకేనా, అలా జస్ట్ అడ్జస్ట్ చేసేసిన తర్వాత నేనేం చేశాను, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. యానిమేషన్ అనేది మనకి రెడీ అవుతుంది చూడండి. ఓకేనా, ఇలా రెడీ అయిందా, ఇది మనకు ఓకే అనుకుంటే ఏం చేయాలి, 4 ఏరో మార్క్స్ ఉన్నాయి కదా ఎడ్జ్లో, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాను. అప్పుడు మనకి ఇదంతా ఏమవుతుంది, మనం చేసిన 3 యానిమేషన్స్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోయినాయి కూడా మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అవి ఏ రకంగా మాట్లాడితే, మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసుకున్నాం కదా ఇందాక స్క్రిప్ట్ అనేది, ఆ వాయిస్ అనేది మనకు కావాలి. దానికోసం నేనేం చేస్తున్నాను, క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఉన్న దానిలోకి వెళ్ళి 11 ల్యాబ్స్ ELEVN 11 ల్యాబ్స్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే పైన ఫస్ట్లోనే మనకు వస్తుంది కదా 11 ల్యాబ్స్ ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ అండ్ ఏ వాయిస్ జనరేటర్ అని వచ్చింది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం ఏదైతే దానికి స్క్రిప్ట్ ఇస్తామో అది ఇప్పుడు మనకి ఏఐ వాయిస్లో చెప్తుంది. ఆ స్క్రిప్ట్ కోసం మనకి ఇందాక నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుందాం కదా, ఆ స్క్రిప్ట్ చెప్పొచ్చు. ఓకేనా, అలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, కింద ప్లే గ్రౌండ్ నుండి పక్కన టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ కనబడుతుందా మీకు, ఆ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, అక్కడ మనం ఎంటర్ చేయాలి. దానికోసం ఇందాక మనం నోట్ ప్యాడ్లో కాపీ చేసుకున్నాం కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను యాపిల్ది టైప్ చేద్దాం అనుకుంటున్నాను. యాపిల్ది కాపీ చేయండి. లుక్ దిస్ యాపిల్, దిస్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, కెన్ యూ సే యాపిల్ విత్ మీ, APPLE. గ్రేట్ జాబ్. ఇదంతా ఉంది కదా, మొత్తం నేను ఇదంతా కూడా యాపిల్కి సంబంధించిందంతా కూడా నోట్ ప్యాడ్లోంచి కాపీ చేస్తున్నాను. ఇప్పుడు 3 లైన్స్ కూడా మనకి ఏమైనాయి, కాపీ అయిపోయింది టెక్స్ట్ టు స్పీచ్లో. ఓకేనా, కాపీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, జనరేట్ స్పీచ్ ఉంది కదా, ఆ జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేయాలి. Look, this is an apple. It is red in color. ఇప్పుడు ఎలా Can you వస్తుందో say చూడండి. apple with me? Apple. Great. Now let's spell it. A PPLE, apple. ఓకే, ఈ రకంగా వచ్చింది. ఏఐ వాయిస్లో ఈ రకంగా వచ్చింది. మనం దాన్ని ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. పక్కన ఇక్కడ లాస్ట్లో ఎడ్జ్లో డౌన్లోడ్ ఆప్షన్ మీద ఉందా, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఏ నేమ్ కావాలనుకుంటే ఫైల్ నేమ్ అది ఎంటర్ చేసి, ఇది యాపిల్ వాయిస్ కాబట్టి యాపిల్ వాయిస్ అని ఎంటర్ చేసి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇదే రకంగా మనం ఇందాక ఇంకో 2 ఫ్రూట్స్కి చేసాం కదా, ఆరెంజ్ అండ్ గ్రేప్స్ని, ఆ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఆరెంజ్కి సంబంధించింది కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ మనకి ఏవే లైన్స్ కావాలనుకుంటున్నారో ఆ లైన్స్ మాత్రమే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ ఏం చేయాలి, జనరేట్ స్పీచ్ ఉంది కదా, జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏ వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. It is orange in color. Can you say orange? Orange. Awesome. Let's spell it. ORANGE. Orange. ఓకేనా, ఈ వాయిస్ మనకు ఓకే అనుకుంటే ఇక్కడ ఈ వాయిసెస్ ఉంచుకోవచ్చు. పక్కన వాయిసెస్ ఉన్నాయి కదా, మనకి ఈ వాయిస్ నచ్చలేదు, వేరే వాయిస్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్ కనపడతాయి. మనం ఏ వాయిస్ అయినా పెట్టుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. This is an orange. It is orange in color. ఓకేనా, Can you ఇప్పుడు అది say డౌన్లోడ్ orange? చేశాను. డౌన్లోడ్ చేసి మన డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు. ORANGE. ఇంకో ఫ్రూట్ది కూడా మనం చేసాం కదా, అది మళ్ళీ మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళి గ్రేప్స్ కూడా కాపీ చేసుకుంటున్నాను. మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయో గ్రేప్స్కి సంబంధించి
అన్ని లైన్స్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ స్పీచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఏ వాయిస్ ఎలా వస్తుందో Look at these చూద్దాం. grapes. They are purple or green in color. Say grapes with me. Grapes. Fantastic. Let's spell it. Grapes. ఇప్పుడు దాన్ని నేను Grapes. డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమేమి డౌన్లోడ్ అయినాయి? యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్కి సంబంధించిన యానిమేటెడ్ డ్రాయింగ్స్ డౌన్లోడ్ అయినాయి. వాయిస్ ఓవర్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా? డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను? ఈ వీడియో అంతా ఎడిట్ చేయడానికి క్యాన్వా యాప్ ఉంది కదా, క్యాన్వా యాప్ ఓపెన్ చేసుకోండి. క్యాన్వా యాప్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసినవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్స్లోకి వెళ్ళి మనం చేసిన యానిమేటెడ్ డ్రాయింగ్స్, ఏఐ వాయిస్ అవన్నీ చేసి మనం సేవ్ చేసుకున్నాం కదా, అవన్నీ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఏమేం వీడియోస్? యాపిల్, ఆరెంజు, గ్రేప్స్ అవన్నీ సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వీడియోస్ ఈ రకంగా అప్లోడ్ అవుతున్నాయి. చూడండి, కనిపించిందా? మొత్తం అప్లోడ్ అయిపోయింది. అదే రకంగా ఇప్పుడు నేనేం చేయాలి, ఆడియో అనేది అప్లోడ్ చేయాలి. దానికోసం జస్ట్ నేను ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనం ఇవి ఆడియోస్ తీసుకున్నాం కదా, వాటర్ మెలాను, యాపిల్, గ్రేప్స్, ఆ 3 కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్ ఉంది కదా, అది మొత్తం మనకి ఫిల్ అయిపోతే ఏమైనట్టు, అవన్నీ అప్లోడ్ అయిపోయినట్టు. ఇందాక వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఆడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా పక్కన, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మనకి యాడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొత్త పేజ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎలిమెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి బ్యాక్గ్రౌండ్ అనేది యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా, అక్కడ మనం ఏం సెర్చ్ చేస్తున్నాను, యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తున్నాను. యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఎంటర్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి, వీడియోస్, గ్రాఫిక్స్, ఫొటోస్లో. వీడియోస్లోకి వెళ్ళి నేను సీ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తుంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. మనకి ఏది కావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ ఆన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బాగుంది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, దాని మీద క్లిక్ చేయండి. అది మనకి పేజ్ మీదకి వస్తుంది. దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుని సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? పైకి కిందకి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన పేజ్ మొత్తానికి సెట్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యానిమేటెడ్ వీడియో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, ఇందాక నేను అప్లోడ్స్లో అన్నీ అప్లోడ్ చేశాను కదా, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్కి సంబంధించిన వీడియోస్ అండ్ ఆడియోస్. అప్లోడ్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను యాపిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాపిల్ సెలెక్ట్ చేసి జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఆ పేజీలోకి వచ్చేస్తే దాన్ని సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కార్నర్లో పెట్టుకుని అడ్జస్ట్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. చేసేసిన తర్వాత జస్ట్ మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఉంచి దాని మీద క్లిక్ చేసి బీజీ రిమూవర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి జస్ట్ యాపిల్ మాత్రమే ఉంటుంది. యాపిల్కి నేను ఇంకా ఏం పెడదాం అనుకుంటున్నాను, ఆడియో కూడా ఉంది కదా, ఆడియో కూడా కింద ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాపిల్ ప్లేస్లో ఆడియో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది అప్లోడ్స్లో ఉంది కదా, అప్లోడ్స్లోకి వెళ్ళి యాపిల్ ఆడియో కూడా కింద వీడియో కింద పెట్టాను. ఓకేనా? వీడియో అండ్ ఆడియో కూడా అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నోట్ ప్యాడ్లోకి వెళ్ళి యాపిల్కి సంబంధించిన మ్యాటర్ ఉంది కదా, అది కాపీ చేసుకోవాలి. నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి యాపిల్కి సంబంధించిన 3 లైన్స్ ఉంది కదా, మొత్తం 3 లైన్స్ కాకుండా 1 లైన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా. ఫస్ట్ లైన్ కాపీ చేశాను. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను. మన పేజ్ ఉంది కదా, మన పేజీలో టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. చేసి యువర్ పారాగ్రాఫ్ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ ఇందాక నేను కాపీ చేసింది పేస్ట్ చేశాను. చేసిన తర్వాత ఇది సైజ్ అనేది మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలా పెద్దగా ఉంది కదా, నేను దీన్ని ఒక 2 or 3 లైన్స్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుంది, జస్ట్ అది 2 లైన్స్ ఆర్ 3 లైన్స్లో వస్తుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? చేసిన తర్వాత దానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, బోల్డ్, ఇటాలిక్ అని. జస్ట్ దాని మీద ఇలా క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, అదంతా డార్క్గా అయిందా, బోల్డ్గా అయింది. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా,
ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనబడుతున్నాయి. అవుట్లైన్ అని ఇలా ఆప్షన్స్ కనబడుతున్నాయా, దానికి నేను అవుట్లైన్ ఇద్దాం అనుకున్నాను అనుకో, జస్ట్ అవుట్లైన్ మీద క్లిక్ చేయాలి. చేసి అవుట్లైన్లో కూడా కలర్ ఉంది, ఏ కలర్ కావాలి అని అడుగుతుంది. జస్ట్ ఆ కలర్ మీద క్లిక్ చేసి నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, అవుట్లైన్ కలర్ బ్లాక్ అవుతుంది. దీని కలర్ కూడా మనం ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ దాని మీద క్లిక్ చేసి దాని కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్ ఇద్దాం అనుకుంటే దాని కలర్ ఏమో రెడ్ అయింది, అవుట్లైన్ కలర్ ఏమో ఏమైంది, బ్లాక్ అయింది. ఇలా థిక్నెస్ ఉంది కదా, థిక్నెస్ కూడా ఈ రకంగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా బాగానే ఉంది అనుకున్నాను అనుకో, ఇలా ఉంచేసుకోవచ్చు. ఉంచేసుకుని ఇప్పుడు నేనేం చేయాలి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. సేమ్ యాపిల్ యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ అలానే ఉండాలి, మ్యాటర్ మాత్రం చేంజ్ అవ్వాలి. అందువల్ల నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ పేజ్ ఉంది కదా, డూప్లికేట్ పేజ్ మీద జస్ట్ క్లిక్ చేయండి. సేమ్ అదే పేజ్ వస్తుంది, డూప్లికేట్ పేజ్లో వస్తుంది. ఓకేనా, మనకి యాపిల్ బ్యాక్గ్రౌండ్ అలానే ఉంచాలి, ఇది డిలీట్ అవ్వాలి టెక్స్ట్. అందువల్ల ఏం చేస్తారు, టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఆ టెక్స్ట్ అనేది డిలీట్ చేయండి ఇక్కడ. ఓకేనా, టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ డిలీట్ చేసేయండి. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళండి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి యాపిల్కి సంబంధించిన సెకండ్ లైన్ ఉంది కదా, ఆ సెకండ్ లైన్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ మనకి టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఏ టెక్స్ట్ బుక్, అక్కడ క్లిక్ చేసి అది పేస్ట్ చేయండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవటం, డిక్రీజ్ చేసుకోవటం, ఈ రకంగా మనం చేసుకోవచ్చు. డ్రాగ్ ఆన్ చేస్తున్నాను, ఇప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. దాన్ని మనకి ఎక్కడ కావాలంటే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, సైజ్ అనేది ఈ రకంగా ఇంక్రీజ్ అవుతుంది. బోల్డ్ ఇటాలిక్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీన్ని నేను అసలు ఏ కలర్లో పెడదాం అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లో పెడదాం అనుకుంటే ఆర్ ఎల్లోలో పెడదాం అనుకుంటే దీన్ని ఎల్లో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నేను బ్లాక్ పెడదాం అనుకుంటున్నాను అనుకోండి, అవుట్లైన్ కలర్ ఏ రకంగా వచ్చింది, బ్లాక్లోకి వచ్చింది. థిక్నెస్ ఉంది కదా, థిక్నెస్ ఈ రకంగా ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ తర్వాత ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేసి ఈ వర్డ్స్ నాకు ఎలా రావాలి, ఇది క్లిక్ చేసామనుకోండి ఒక్కొక్క వర్డ్ వస్తుంది. యాపిల్, గ్రేట్, నౌ లెట్స్ స్పెల్ ఇట్ అనేది. ఇది బాగుంది కదా. ఇలా మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళి దానికి కావాల్సిన సెంటెన్సెస్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన సెంటెన్సెస్కి తగ్గట్టు వాయిస్ అడ్జస్ట్ చేసుకోవాలి. It is red in color. Can you say apple with me? Apple. Oh, great. Now let's spell it. A P-P-L-E, apple. ఓకేనా, మన మ్యాటర్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట వాయిస్ అనేది. ఇలా డ్రాగ్ ఆన్ చేసుకుంటా మనం ఇంకా కావాలి అనుకుందాం అనుకో, ఇలా డ్రాగ్ ఆన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడతో సరిపోతుంది అనుకుంటే ఇటు పక్కకు డ్రాగ్ ఆన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఇక్కడ సెంటెన్సెస్కి తగ్గట్టు వాయిస్ అనేది కింద అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి యానిమేటెడ్ వీడియో అనేది యాపిల్కి రెడీ అయిపోయింది. సేమ్ అదే విధంగా మనం గ్రేప్స్కి, ఆరెంజెస్ కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా అప్లోడ్స్లోకి ఉన్నాయి కదా మన ఫైల్స్ అన్ని, దానిలోంచి తీసుకొచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మన వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన ఎడ్జ్లో షేర్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉందా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకి ఫైల్ టైప్ MP4 వీడియో అనేది రికమెండ్ చేస్తుంది, మనకు అదే కావాలి కాబట్టి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ వీడియో సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైనల్ వర్షన్ ఏ రకంగా ఉందో చూద్దాం. దీనికి సంబంధించి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి నేను చేసిన దానికి సంబంధించి ఫైనల్ వర్షన్ ఏ రకంగా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఫైనల్ వర్షన్ చూద్దాం రండి ఒకసారి ఏ రకంగా వచ్చిందో. Look, this is an apple. It is red in color. Can you say apple with me? Apple. Great. Now let's spell it. A P-P-L-E, apple. ఈ రకంగా మనం ఎన్ని ఇమేజెస్ అయినా కూడా జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.